హలో గాయ్స్, ఎలా ఉన్నారు? సో చాలా రోజులు అవుతుందండి. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే మనం చాలా మటుకు చేసాం. సో అవి ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను నేను. ఒకసారి అవి చెక్ చేయండి. సో దాని తర్వాత చూడండి, రైల్వే సైన్స్ అనేది బూస్టర్ అండి. ఇది 500+ క్వశ్చన్స్ అయితే మనం ఇందులో డిస్కస్ చేయబోతున్నాం ఈ సిరీస్లో. సో అయితే ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా, సో యాజ్ ఏ సైన్స్ టీచర్గా నేను ఏంటంటే మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నేను చాలా డెప్త్ నాలెడ్జ్లో తీసుకెళ్తాను. అలాగే బయాలజీని కూడా లాస్ట్ సిరీస్లో నేను కంటిన్యూ చేస్తాను. ముందు మనం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీద ఎక్కువగా ఫోకస్ చేద్దాం. ఆల్రెడీ బయాలజీ క్లాసెస్ అయితే పెట్టడం జరిగింది. సో ఒకవేళ ఆ సిరీస్ మీరు మిస్ అయినట్లయితే అవి ఒకసారి చూడండి, ఛానల్లో ప్రతిదీ ఉంటుంది. ఒకసారి మీరు ఫిజిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో. సో నచ్చితే వీడియో లైక్ చేయండి. సో ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే షేర్ చేయండి. సో ఈ సిరీస్లో మనం రైల్వే సైన్స్ బూస్టర్ అని చెప్పేసి 500+ ప్రీవియస్ ఇయర్ సైన్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్తో నేను చెప్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మరి సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ నేను కెమిస్ట్రీని స్టార్ట్ చేస్తున్నానండి. సో కెమిస్ట్రీ అంటే మొదలు పెడుతున్నాను. ఇక్కడ చాప్టర్ 1 మనం కెమిస్ట్రీని కంప్లీట్ చేసుకుంటే ఇందులో ఒక 200 క్వశ్చన్స్ 250 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకుంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్సే. సో మనకి బయట నెట్లో ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్లో నుంచి ఇది నేను తీసుకున్నాను. సో అయితే చూసానండి, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్సే. సో కాబట్టి వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మనం చూద్దాం. అలాగే ట్రిక్స్ కూడా చెప్తాను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఆన్సర్ అనేది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కెమిస్ట్రీలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమడుగుతున్నాడో. సో అలాగే అయితే ఇక్కడ చూడండి, కెమిస్ట్రీలోని మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాల్ట్స్ అంటున్నారు ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్ అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాల్ట్స్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్ అని అడుగుతున్నారండి. సో యాక్చువల్గా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే ఎసిడిక్ ఇన్ నేచర్ అని అడిగారు అనుకోండి, యాక్చువల్గా మనకి ఏంటంటే అవి యాసిడ్స్ మాట. అంటే ఎసిడిక్ అంటే ఏంటి, యాసిడ్స్. అంటే మనకి ఇచ్చిన ఆన్సర్స్ కూడా అన్నీ కూడా యాసిడ్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్స్ ఎలా ఉంటాయండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎసిడిక్ నేచర్లో మీరు చూసుకున్నట్లయితే ఎసిటిక్ యాసిడ్ అంటారు, అంటే CH3COOH అంటారు. ఇదేంటి, ఎసిటిక్ యాసిడ్ అంటారు, టిక్ వస్తుంది. అలాగే HCO3 దీన్ని ఏమంటారు, దీన్ని కార్బానిక్ యాసిడ్ అంటారు, INC వస్తుందన్నమాట. అంటే అక్కడ మనకి NiC నిక్ అని వస్తుంది. ఎప్పుడైనా గమనించండి, మీరు ఎప్పుడైనా సోడియం కార్బోనేట్ అని ఎప్పుడైనా చూస్తే అది ఎప్పుడు కూడా బేసిక్ ఇన్ నేచర్లో ఉంటుంది. కార్బోనేట్ ఎప్పుడు కూడా బేసిక్ ఇన్ నేచర్లో ఉంటుంది. చూడండి, 8 సోడియం ఎసిటేట్, ఫాస్ఫేట్. సో ఇవన్నీ కూడా సాల్ట్సేనండి, సోడియం కార్బోనేటు, సోడియం ఎసిటేటు, సోడియం ఫాస్ఫేటు. కానీ ఈ మూడు కూడా ఇలా ఉన్నప్పుడు ఈ మూడు కూడా ఎప్పుడు కూడా బేసిక్ నేచర్లో ఉంటాయి. ఇవి మూడు కూడా ఇలాగ ఉంటాయి, బేసిక్ నేచర్లో ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మనం ఎసిడిక్ ఇన్ నేచర్ అడిగాడు కాబట్టి ఆప్షన్ డి, నన్ ఆఫ్ ది ఫాలో అండి. ఓకేనా. సో మీకు ఇది ఎలా తెలియాలంటే ఆల్రెడీ వీడియో చేశాను నేను, కావాలంటే ఒకసారి వీడియో చూడండి యూట్యూబ్లో. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. లేదు అంటే సింపుల్గా మీరు ఇలా కనిపెట్టచ్చు, కార్బోనేట్ అని ఎప్పుడైనా ఉంది అంటే అది బేసిక్ ఇన్ నేచర్, గుర్తుపెట్టేసుకోండి. ఫాస్ఫేటు, ఎసిటేట్ చూడండి అన్నీ ఒకేలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా బేసిక్ ఇన్ నేచర్. ఓకేనా. సో అది మాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో బర్నింగ్ మెగ్నీషియం ప్రొడ్యూస్డ్ విత్ వైట్ యాష్ విచ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ టు ఫామ్. మొన్నే నేను కెమిస్ట్రీ క్లాస్లో చెప్పానండి, దీని ఎక్స్పెరిమెంట్ తంబనైల్ కూడా పెట్టాను, మెగ్నీషియం రిబ్బన్ అని ఉంటుంది చూడండి. సో అది చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ప్రీవియస్ ఇయర్లో అడిగాడు క్వశ్చన్. మెగ్నీషియం రిబ్బన్ని నుంచి మనకు ఒక వైట్ కలర్ పౌడర్ వస్తుంది, బూడిద వస్తుంది కదా. సో అది వాటర్లో కలిపినప్పుడు అది ఏమవుతుందని అడుగుతున్నాడు. యాక్చువల్గా వాటర్లో కలిపినప్పుడు అది ఏమవుతుందండి, యాక్చువల్గా మెగ్నీషియం రిబ్బన్ మనం కాల్చినప్పుడు అది MgO కింద అయిపోతుంది అన్నమాట. అంటే మెగ్నీషియం కాల్చినప్పుడు గాల్లో ఉండే ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి అది MgOగా మారిపోతుంది. మళ్ళీ దానికి H2O యాడ్ చేస్తారన్నమాట. H2O ఇప్పుడు వాటర్ని యాడ్ చేయగానే అది ఏమవుతుంది, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అయిపోతుందండి. అది ఏమవుతుంది, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. సో అది అంటే ఈ రెండు కలిసి మనకి ఏమొస్తుంది, MgOH2 వస్తుందన్నమాట. దీన్నే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో విచ్ ఆఫ్ ద, ఒకవేళ మీకు డౌట్ ఏదైనా ఉంటే సెకండ్ క్వశ్చన్లో ఒకసారి నేను చేసిన క్లాసెస్ చూడండి. అందుకే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కన్నా క్లాసెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటానంటే, వ్యూస్ రాకపోయినా ఎందుకు చేస్తానంటే, సో అవి మెయిన్ ఇంపార్టెంట్ రీసోర్స్ అవి. ఓకేనా. సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లో రెసిస్టివిటీ అంటున్నాడు. ఓకేనా. సో ఎబోనైట్, గ్లాస్, డైమండ్, నైక్రోము. యాక్చువల్గా లో రెసిస్టివిటీ, యాక్చువల్గా ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, నైక్రోమ్ అండి. నైక్రోమ్కి అసలు చాలా తక్కువ రెసిస్టివిటీ ఉంటుంది. ఓకేనా. సో యాక్చువల్గా ఇది ఒక అలాయ్ అండి. ఏంటి సార్ అలాయ్ అంటే, ఇప్పుడు 2 మెటల్స్ని కలిపి
చేస్తారన్నమాట. 2 మెటల్స్ ఏంటంటే ఇక్కడ 20% క్రోమియం తీసుకుంటారండి సిఆర్, అలాగే 80% నికెల్. ఓకేనా, 80% నికెల్. ఈ రెండు కలిపి చేసిన దాన్నే మనం నైక్రోమ్ అంటమాట. ఇలా కూడా అడగొచ్చు క్వశ్చన్. సో నైక్రోమ్ ఏ మెటల్తో తయారు చేస్తారని, నికెల్ అండ్ క్రోమియం. సో ఇక్కడ ఒక బిట్ వస్తుందన్నమాట మీకు. ఓకేనా, సో అది మాట. దీనికి చాలా హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. సో అలాగే మీరు ఎప్పుడైనా చూడండి, మనకి యాక్చువల్గా కాయిల్స్, వైర్లు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా. సో హెయిర్ డ్రయర్స్ కానీ, టోస్టర్స్ కానీ, ఓవెన్స్ కానీ ఇలాంటి వాటిలో యూజ్ చేసే ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే అది నైక్రోమ్ అన్నమాట. అదే బల్బ్లో చూడండి, ఇప్పుడు మనం బల్బ్లో ఉందా, బల్బ్లో చూడండి మధ్యలో ఉంటుంది టంగస్టన్ ఒక ఎలిమెంట్ ఉంటుంది. సో అలా అన్నమాట, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎలిమెంట్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి ఇన్కరెక్ట్ టు యూజ్ అంటున్నాడు. ఇన్కరెక్ట్ టు యూజ్ అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకేనా, సో ఏంటి ఆప్షన్ ఏ అన్ యాటమ్ ఆఫ్ ఏ కాంపౌండ్ అంటున్నాడు ఇక్కడ. యాటమ్ ఆఫ్ ఏ కాంపౌండ్ ఏంటండి, యాక్చువల్గా యాటమ్ ఆఫ్ ఏ కాంపౌండ్, యాటమ్ అనేది వేరు, కాంపౌండ్ అనేది వేరు. సో యాక్చువల్గా ఈ రెండు ఒకటి అవ్వవు, కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది. ఎందుకో చెప్తాను చూడండి. యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అని రాసిన అనుకోండి, ఇది ఒక ఎలిమెంట్. ఓకేనా, ఎలిమెంట్ లోపల మనకి ఏముంటాయి, యాటమ్స్ ఉంటాయి. అదే H2 అని రాసిన అనుకోండి, ఇది ఒక మాలిక్యూల్, ఇది ఒక మాలిక్యూల్. అదే నేను H2O రాసాను అనుకోండి, అది ఏమవుతుంది, ఇది ఒక కాంపౌండ్. సో దీనికి దానికి సంబంధం ఏంటి, యాటమ్ ఆఫ్ ఏ కాంపౌండ్ ఏంటి, యాటమ్ అంటే ఒక టైనీ 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 పార్టికల్. సో టైనీ పార్టికల్ కదా. సో ఆ టైనీ పార్టికల్ని నువ్వు ఎలా చెప్తావు. సో అందుకే ఇక్కడ మనకి ఏంటంటే ఆప్షన్ ఏ అనేది రాంగ్ మాట, ఇన్కరెక్ట్ టు యూజ్. మళ్ళీ ఇలా చెప్పొచ్చు, ఏ మోల్ ఆఫ్ అనే ఎలిమెంట్, అంటే ఒక ఎలిమెంట్లో ఒక మోల్ అని చెప్పొచ్చు. అలాగే ఏ మోల్ ఆఫ్ ఏ కాంపౌండ్ అంటే మోల్ అనేది ఒక యూనిట్ మాట, కాంపౌండ్లో ఒక యూనిట్ అనేది చెప్తాం మనం. అది కూడా మోల్ కాన్సెప్ట్ నేను చెప్తానండి, క్లాస్ కూడా నెక్స్ట్ రెడీగా ఉంది. అది ఆల్రెడీ మోల్ కాన్సెప్ట్ చెప్పేసాను నేను, కావాలంటే ఒకసారి మీరు ఛానల్లో చూడండి. సో ద యాటమ్ ఆఫ్ అనే ఎలిమెంట్, ఎస్ ఇప్పుడే చెప్పాను కదా. ఇప్పుడు హెచ్ అనేది ఒక ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ లోపల ఏముంటాయి, యాటమ్స్ ఉంటాయి. సో యాటమ్ ఆఫ్ అనే ఎలిమెంట్ అని చెప్పొచ్చు కదా. సో చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. సో మోల్ ఆఫ్ ఏ కాంపౌండ్, మోల్ ఆఫ్ ఏ ఎలిమెంటు, ఏదైనా సరే మోల్ అంటే ఏంటంటే, మోల్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అంటే ఆ ఎలిమెంట్ యొక్క అమౌంట్ మాట. అంటే ఎలిమెంట్ లోపల మోల్ అనేది ఒక వాల్యూ ఎంత ఉంటుందంటే 6.022 × 10⁻23 యాటమ్స్ మాట. ఓకేనా, 23 యాటమ్స్ అని చెప్తామన్నమాట. ఇప్పుడు మోల్ ఆఫ్ ఏ కాంపౌండ్ అన్నాం అనుకో, మోల్ ఆఫ్ ఏ ఎలిమెంట్ అని అన్నాం అనుకో, సో దాని అర్థం ఏంటి, 6.022 × 10⁻23 యాటమ్స్ అందులో దాంతో తయారయ్యాయి అని చెప్పేసి మనం చెప్తామన్నమాట. ఇప్పుడు మోల్ ఆఫ్ ఏ కాంపౌండ్ అన్నాం అనుకో, ద అమౌంట్ ఆఫ్ ద కాంపౌండ్కి ఎంత ఉంటుంది, 6.022 × 10⁻23 మాలిక్యూల్స్ అని చెప్తాం. పేరు మారుతుంది అంతే, వాల్యూ మారదు. మనకి అవగాడ్రో నెంబర్ అంటారు దీన్నే. సో పేరు మారుతుంది తప్ప ఇక్కడ లాస్ట్లో ఇది ఇంకేం చేంజ్ అవ్వదన్నమాట. ఓకేనా, సో అది నెక్స్ట్, ద బాయిలింగ్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్స్ ఆఫ్ వాటర్ ఎగ్జాక్ట్లీ డిగ్రీ ఎపార్ట్ ఆఫ్ ఫారెన్హీట్ స్కేల్. సో యాక్చువల్గా ఫారెన్హీట్ స్కేల్ అడుగుతున్నాడండి ఇక్కడ. సో దీనికి ఆన్సర్ ఏంటంటే 180, మీ అందరికీ తెలిసిందే. సో బాయిలింగ్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్స్ ఆఫ్ వాటర్ ఆర్ ఎగ్జాక్ట్లీ డాష్ డిగ్రీస్ అపార్ట్ ఆన్ ద ఫారెన్హీట్ స్కేల్ అంటే 180 డిగ్రీస్ అని చెప్పేసి మనం నేర్చుకోవాలి. అలాగే మీకు ఫారెన్హీట్తో పాటు యాక్చువల్గా వాడు మీకు ఫ్రీజింగ్ పాయింట్ అన్నాడు అనుకోండి, ఫ్రీజింగ్ పాయింట్ యాక్చువల్గా ఫారెన్హీట్ స్కేల్కి చెప్తున్నాను నేను, మీకు అర్థమవుతుంది. బాయిలింగ్ పాయింట్ వచ్చేసరికి 212 డిగ్రీ ఫారెన్హీట్. ఓకేనా, ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఎంత 32 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుంది. ఓకేనా, అంటే స్టాండర్డ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్, SAT అని చెప్తున్నాను, స్టాండర్డ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కోసం చెప్తున్నాను. ఓకేనా, సో అది మాట. ఈ రెండు వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు 180 ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ 180 ఉంటుంది. ఓకేనా, సో అది నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామా. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది కదా ఫారెన్హీట్ అంటే. సో బాయిలింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక స్కేల్ ఉంటుంది, కెల్విన్ స్కేల్ అంటారు. అలాగే సెల్సియస్ స్కేల్ ఉంటుంది. ఓకేనా, అంటే డిగ్రీ సెల్సియస్ స్కేలు, తర్వాత కెల్విన్ స్కేల్. ఈ రెండు స్కేల్స్ కోసం కూడా మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి వాటి మీద. సో వాటి మీద నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. నెక్స్ట్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఏ షెల్ డిపెండ్స్ ఆన్ ద ఫార్ములా. సో యాక్చువల్గా మీకు తెలుసా, అంటే ఒక ఎలిమెంట్లో ఒక్క నిమిషం అంతే, 6th క్వశ్చన్ కదా ఇది. సో
ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడండి, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ అకామిడేట్ ఇన్ ఏ షెల్ అంటే ఏంటండి, యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇప్పుడు మనం యాటంలో నేర్చుకుంటాం అన్నమాట. ఏమని నేర్చుకుంటాం మనం. సో మనకి షెల్ లోపల మనకి ఏంటంటే 2n² ఫార్ములాతో డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు n = 1 అనుకోండి, అప్పుడు 2 × 1² ఏమవుతుంది 2. అంటే మనకి బోర్స్ థియరీ వచ్చిన తర్వాత మనకి ఏమవుతుంది అంటే KLMN అని చెప్పేసి మనకు ఆర్బిటాల్స్ ఉంటాయి. KLMN వాల్యూ ఏంటి, K1 2 3 4 ఇలా వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఇవి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్, అంటే షెల్స్ మాట. K షెల్, L షెల్, M షెల్, N షెల్. ఫస్ట్ ఆర్బిటల్, సెకండ్ ఆర్బిటల్, థర్డ్ ఆర్బిటల్, ఫోర్త్ ఆర్బిటల్. అయితే Kలో చూసినట్లయితే Kలో S ఉంటుంది. Sలో ఎన్ని ఎలక్ట్రాన్లు పెట్టగలం, 2 ఎలక్ట్రాన్స్ పెట్టగలం. అలాగే L షెల్ ఉంటుంది. L షెల్ అనేది సెకండ్ షెల్ కదా, సెకండ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు పెడతాం, S ఉంటుంది, P ఉంటుంది. Sలో 2 పెట్టగలం, 6లో మొత్తం కలిపి 8. ఎలా వచ్చింది, ఈ ఫార్ములా ద్వారా వచ్చిందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు n = నేను 2 అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు 2 ప్లేస్లో 2 × 2² ఏమవుతుంది నాకు 2 × 4 అవుతుంది. 2 4s are 8. అంటే Lలో ఎన్ని పెట్టగలం, 8 పెట్టగలం, Kలో 2 పెట్టగలం. సో అలా మాట. ఇప్పుడు నేను 3 పెట్టాను అనుకోండి, 3² 9, 9 2s are 18 అయిపోతుంది కదా. సో అలాగే 4 పెట్టాను అనుకోండి, 4² 16, 16 2s are 32 అయిపోతుంది కదా. సో అలా 2n² ఫార్ములా యూజ్ చేసుకొని మనం 2 8 18 32 అనేవి మనం పెట్టగలము. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామా. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. వాట్ ద డెన్సిటీ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ కెన్ బి డబల్డ్ బై హావింగ్ ద ప్రెజర్ అని అడుగుతున్నాడండి. హావింగ్ ద అంటే హాఫ్ అండి. ఓకే, అది హాఫ్. ఏమడుగుతున్నాడు, డెన్సిటీ ఆఫ్ ఐడియల్ గ్యాస్ కెన్ బి డబల్డ్, ఐడియల్ గ్యాస్ అనేది డబుల్ అవ్వాలంట బై హాఫింగ్ ద, దేన్ని సగం చేస్తే డెన్సిటీ ఆఫ్ ఐడియల్ గ్యాస్ అనేది ఇంక్రీజ్ అవుతుందని ఇక్కడ మనకి చెప్తున్నాడు అన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి అడుగుతున్నాడు అన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఐడియల్ గ్యాస్ ఏదైనా సరే దాని యొక్క టెంపరేచర్ని కానీ తగ్గిస్తే దాని యొక్క డెన్సిటీ అనేది పెరుగుతుంది. ఓకేనా, డెన్సిటీ ఆఫ్ ఐడియల్ గ్యాస్ మనకి డబల్ అవ్వాలి అంటే దాని యొక్క టెంపరేచర్ అనేది సగం చేయాలి. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే డెన్సిటీ, మీరు గ్యాసెస్ లా కోసం చదివినప్పుడు మీరు చదువుతూ ఉంటారు P = nRT/V అని, PV = nRT అని చెప్పేసి. ఓకేనా, సో అలాగే బోల్స్మన్ కాన్స్టెంట్ కోసం వినే ఉంటారు. ఒకవేళ వినకపోతే నేను వీడియోస్ క్లాసెస్ చేస్తూ ఉన్నాను. సో ఆ క్లాసెస్ మీరు ఫాలో అవ్వండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్, డాష్ ఈజ్ అన్ ఎలక్ట్రోప్ ఆఫ్ కార్బన్ అంటున్నాడు. డాష్ ఈజ్ ఏ ఎలక్ట్రోప్ ఆఫ్ నాట్ అనే ఎలక్ట్రోప్ ఆఫ్ కార్బన్ అంటున్నాడు. ఏంటండి ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడు, బక్మిన్స్టర్ ఫ్లోరెన్స్. మీకు తెలుసా బక్మిన్స్టర్ ఫ్లోరెన్స్? సో ఇక్కడ బక్మిన్స్టర్ ఫ్లోరెన్స్ అంటే ఇది ఒక ఎలక్ట్రోప్ అండి. అలాగే డైమండ్ కూడా ఎలక్ట్రోప్ అంటే ఎందుకు సార్ ఇవి ఎలక్ట్రోప్ అంటే, వీటికి స్పెసిఫైడ్ స్ట్రక్చర్ ఉంటుందండి. ఇలాగా ఇప్పుడు బక్మిన్స్టర్ ఫ్లోరెన్స్ అంటే దీన్ని బక్కీ బాల్స్ అంటారు, ఇలా బాల్స్ రూపంలో ఉంటాయి ఇలాగా కంబైన్డ్గా. సో అందుకే దీన్ని బక్మిన్స్టర్. దీనికి యాక్చువల్గా ఎన్ని కార్బన్స్ ఉంటాయంటే 60 కార్బన్స్ ఉంటాయండి దాని లోపల ఎన్ని కార్బన్స్ ఉంటాయంటే దాన్నే C60 అంటారు. స్పెరికల్ కార్బన్ ఎలక్ట్రోప్ కింద ఉంటుందన్నమాట. దీన్నే C60 అంటారు. C60 అంటే 60 యాటమ్స్ పెంటాగాన్ షేప్లో అండ్ హెక్సాగాన్ షేప్లో మనకి ఒక ఫుట్బాల్ లాగా, సోకర్ బాల్ లాగా దీన్ని అరేంజ్ అయ్యి ఉంటుందన్నమాట. ఓకేనా, సో అది మాట. మరి ఇక్కడ నాట్ అనే ఎలక్ట్రోప్ అడిగాడు కాబట్టి ఆప్షన్ డి అవుతుందండి. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇది ఒక కాంపౌండ్ అండి. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక గ్రీన్ హౌస్ గ్యాసెస్. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకేనా, సో ఇంకా డైమండ్, గ్రాఫైట్. డైమండ్ మీ అందరికీ తెలుసు. ఓకేనా, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని లోపల స్ట్రక్చర్ చూస్తే మనకే ఆశ్చర్యం అయిపోతుంది. క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది, అందులో క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది. అలాగే ఇది కూడా గ్రాఫైట్ కూడా క్రిస్టలైన ఫామ్ ఆఫ్ గ్రాఫైట్ ఉంటుంది. ఓకేనా, లేయర్స్లా ఉంటుంది, పెన్సిల్లో యూజ్ చేస్తాం కదా మనం. సో అది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీసెస్ ఫ్రమ్ అని అడుగుతున్నాడు. ఏంటంటే ఇక్కడ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అంటున్నాడు. దేనికి నాన్ మెటాలిక్ క్యారెక్టర్ దేనికి ఉంటుంది అంటే, యాక్చువల్గా మీకు పీరియాడిక్ టేబుల్ మీరు చూసినట్లయితే, ఒక్క నిమిషం. సో ఇక్కడ చూసారు కదా, ఇది పీరియాడిక్ టేబుల్ అండి. సో క్వశ్చన్ మెటల్ నుంచి నాన్ మెటాలిక్ నేచర్లోకి ఎప్పుడు వెళ్తుందని అడుగుతాడు. ఇది లెఫ్ట్ సైడ్ అండి, ఇది రైట్ సైడ్ అనుకోవాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ నుంచి రైట్కి మనం వెళ్ళామంటే ఇది ఏమవుతుంది అంటే మన యొక్క క్యారెక్టర్ తగ్గిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు ఉన్నావు. సో వీడు ఇప్పుడు మన చోటు ఇక్కడ ఉన్నాడు. సో మన చోటు ఏంటి, ఇక్కడ మెటల్ మన చోటు. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు చోటు మనకి ఇక్కడ మెటల్ మాట.
సో మీకు తెలుసా, సో పీరియాడిక్ టేబుల్లో టోటల్గా 118 ఎలిమెంట్స్ ఉంటాయి. సుమారుగా 90 ఎలిమెంట్స్ అన్నీ కూడా మెటల్సే. సో సుమారుగా 21 నాన్ మెటల్స్ ఉంటాయి, 7 మెటలాయిడ్స్ ఉంటాయి. ఓకేనా? సో అది మాట. అయితే ఎప్పుడైతే మీరు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తారో ఈ యొక్క మెటల్ క్యారెక్టర్ ఏమవుతుంది, నాన్ మెటల్ అయిపోద్ది. ఇలా వెళ్ళినప్పుడు ఇప్పుడు నాకు చెప్పండి, బెస్ట్ మెటల్ ఎవరు అవుతారు? ఈ ఫస్ట్ గ్రూప్లో ఉన్న వాళ్ళు బెస్ట్ మెటల్ అవుతారు. ఇంకా బెస్ట్ కావాలంటే లెఫ్ట్ బాటంలో ఎవరైతే ఉంటారో వీళ్ళు బెస్ట్ మెటల్ అన్నమాట. రైట్ సైడ్ టాప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు బెస్ట్ నాన్ మెటల్ అవుతారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళు చూడండి, సోడియం ఎక్కడుంది, సోడియం ఎక్కడుంది, ఇంకోటి ఆప్షన్లో క్లోరిన్ ఉంది, క్లోరిన్ ఎక్కడుంది, క్లోరిన్ ఎక్కడుంది. అంటే ఇప్పుడు సో మెటల్ నుంచి క్యారెక్టర్ ఎవరు వెళ్తున్నారంటే సోడియం టు క్లోరిన్ అన్నమాట. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోలేదు. ఇప్పుడు నేను షాప్కి వెళ్ళను, భయ్యా నాకు బెస్ట్ నాన్ మెటల్ కావాలంటే వాడు ఏం చేస్తాడు, ఇక్కడికి వెళ్ళి తీస్తాడు, ఏదో ఒకటి ఇస్తాడు. ఓకేనా? బెస్ట్ నాన్ మెటల్ ఎవరంటే లెఫ్ట్ సైడ్ బాటంలోకి వెళ్ళి తీస్తాడనమాట. సో ఆ విధంగా మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు దాని పరంగా మనం చూసుకుంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ ఏది కరెక్ట్ అవుతుంది యాక్చువల్గానా, సో సోడియం టు క్లోరిన్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సోడియం టు క్లోరిన్. ఓకే, సో నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకి, ఇఫ్ యూ టేక్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాషింగ్ సోడా, ఇఫ్ యూ టేక్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాషింగ్ సోడా దెన్ అండ్ యాడ్ అప్రాక్సిమేట్లీ 1 ml ఆఫ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇక్కడ మనకి మీరు గమనించండి, క్వశ్చన్ చదివినప్పుడు వాడు డైల్యూట్ అంటున్నాడు, అంటే అది ప్రమాదకరమైనది కాదు. CONC డాట్ కాన్సన్ట్రేటెడ్ అంటేనే మనం భయపడాలి. ఓకేనా? అయితే సో స్మాల్ అమౌంట్ ఆఫ్ వాషింగ్ సోడాని మనం ఎప్పుడైనా సరే హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ చేస్తే మనకు అందులో నుంచి CO2 గ్యాస్ అనేది బయటకు వస్తుందండి. ఓకేనా? ఇది బ్లైండ్గా మీరు చెప్పవచ్చు. ఎప్పుడైనా వాషింగ్ సోడా, ఎప్పుడైనా మీరు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది వాషింగ్ సోడాకి ఇంకో పేరు ఏంటండి యాక్చువల్గానా, దీన్నే సోడియం కార్బోనేట్ అంటారు. దాన్ని ఏమంటారు, సోడియం కార్బోనేట్ అంటారు. ఓకేనా? సోడియం కార్బోనేట్ అంటారు. ఇది ఎప్పుడైనా మనకి HClతో రియాక్ట్ అయితే దీంట్లో నుంచి మనకి NaCl ఫామ్ అయ్యి వాటర్ అండ్ CO2 గ్యాస్ అనేది ప్రొడక్ట్స్ కింద వస్తాయన్నమాట. ఓకేనా? సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? దీని ఎక్స్పెరిమెంట్ కూడా నేను చెప్పాను, కావాలంటే యూట్యూబ్లో చూడండి. నెక్స్ట్, అటామిక్ మాస్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ 14, దట్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ 1, వాట్ విల్ బి ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ అమోనియా అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు అండి, అటామిక్ మాస్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ 14 అంట. సో అయితే దట్ ఆఫ్ హైడ్రోజన్ 1 అంట, వాట్ విల్ బి ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ అమోనియా అంటాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమోనియా అంటే ఏంటో నీకు తెలియాలి. అమోనియా అంటే ఏంటండి, NH3. ఓకేనా? ఇది నీకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మాలిక్యులర్ మాస్ కనిపెట్టాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు నైట్రోజన్ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. దీని యొక్క అటామిక్ మాస్ ఎంత, 14 ప్లస్ హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. అటామిక్ మాస్ ఎంత, హైడ్రోజన్ 1. సో ఓకేనా? సో ఇప్పుడు 14 × 1 14, 3 × 1 + 3, 14 + 3 ఎంత, 17. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మాలిక్యులర్ మాస్ క్వశ్చన్ అడిగితే మనం ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఐరన్ విచ్ రిసెంబల్స్ కోబాల్ట్ అండ్ నికెల్ ఇన్ ప్రాపర్టీస్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ ఫార్ అవే ఫ్రమ్ దీస్ మెటల్స్, విచ్ వన్ ఆఫ్ ద లిమిటేషన్స్ ఆఫ్ డాష్ అని అడుగుతున్నాడు. యాక్చువల్గా ఐరన్ విచ్ రిసెంబల్స్ కోబాల్ట్ అండ్ నికెల్, యాక్చువల్గా ఇది పీరియాడిక్ టేబుల్లోని ప్రాపర్టీస్కి సంబంధించిందండి. మీరు గమనించినట్లయితే డాబర్నీరు, మెండలీవ్, న్యూలాండ్ ఆక్టేవ్ వీళ్ళందరూ కూడా పీరియాడిక్ టేబుల్ని రీఅరేంజ్ చేసిన వాళ్ళమాట. సో మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనం అటామిక్ నెంబర్ ఫాలో అవుతాం, కానీ అప్పట్లో మాస్ని ఫాలో అయ్యేవారు. సో అలా మాసెస్ని ఫాలో అయ్యి న్యూలాండ్ ఆక్టేవ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే సరిగమపదనిస అని చెప్పేసి ఒక 8 నోట్ని తీసుకొచ్చారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకున్నారు అనుకోండి, హైడ్రోజన్ 1 కదా, అలాగే 2 3 4 5 6 7 8 ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో హైడ్రోజను ఆ ఎలిమెంటు సేమ్ ఉంటాయని చెప్పాడన్నమాట. దాన్నే మనం న్యూలాండ్ ఆక్టేవ్ అని చెప్తామన్నమాట. వాళ్ళ భాషలో డోరేగమా సో ఏదో ఉంటుంది సంథింగ్. ఓకేనా? సో మొత్తం ఆ టైంలో న్యూలాండ్ ఏం చేశారంటే 62 ఎలిమెంట్లని కనిపెట్టడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా? 1864లో జాన్ న్యూలాండ్ అంటారు అతన్ని, అతను బ్రిటిష్కి చెందిన వ్యక్తి. 1864లో అతను 62 ఎలిమెంట్స్ని కనిపెట్టడం అయితే జరిగిందన్నమాట. అందుకే ఇతను కనిపెట్టిన దాన్ని లా ఆఫ్ ఆక్టేవ్ అంటారు. ఆక్టేవ్ అంటే 8 అని అర్థం అన్నమాట. ఓకేనా? అంటే ప్రతి ఫస్ట్ ఎలిమెంటు ఎయిత్ ఎలిమెంట్ తోటి ఐడెంటికల్గా ఉంటుంది, అంటే ఒకేలా ఉంటుంది అని చెప్పారు. అయితే ఇక్కడ ఎక్కడ లిమిటేషన్ వచ్చిందంటే, మరి ఇలా చేసుకుంటూ పోతుంటే కాల్షియం వరకు బాగానే వచ్చింది, బట్ కోబాల్ట్ నికెల్ దగ్గరకు వచ్చేసరికి అవి
అంటే ఇతను చెప్తున్నట్లు ఎయిత్ ఎలిమెంట్ దగ్గర రావట్లేదు మాట. అంటే ఈ కోబాల్ట్ అండ్ నికిల్ అనేవి సిమిలర్గా ఐరన్ తోటి షేర్ చేసుకుంటున్నాయి అన్నమాట. చాలా ఫిజికల్ క్యారెక్టర్స్ అనేవి షేర్ చేసుకుంటున్నాయి. సో అప్పుడే ఇతను చేసిన దానికి అంటే ఫెయిల్ అయిందన్నమాట. ఇతను చెప్తున్నట్లు మొత్తం కంప్లీట్గా అయితే టేబుల్ అనేది పీరియాడిక్ టేబుల్ అనేది కంప్లీట్ అవ్వలేదు నికిల్ అండ్ కోబాల్ట్ వల్ల. సో అది అప్పుడు నికిల్ అండ్ కోబాల్ట్ ఏం చేశారంటే ఇతను రెండూ కలిపి ఒకే బాక్స్లో పెట్టాడన్నమాట. పీరియాడిక్ టేబుల్ ఎందాలు చూసారు కదా, అలాగే రెండూ కలిపి ఒకే బాక్స్లో పెట్టడం అయితే జరిగింది. సో అప్పుడు దానివల్ల ఏం జరిగిందంటే ఎలిమెంట్స్ అన్నీ కూడా డిస్సిమిలర్ అయిపోయామాట. అంటే ఒకదానికొకటి మిస్ అయిపోయామాట. సో అది సో దీనివల్ల ఏంటంటే కోబాల్ట్ నికిల్ అండ్ ప్లాటినమ్ ఇవన్నీ కూడా మనకి హాలోజన్స్కి దగ్గర కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా హాలోజన్స్ అంటే ఏంటి, సముద్రం నుంచి వచ్చినవి. సో మనకి ఉప్పు ద్వారా సో క్లోరిన్, బ్రోమైన్ ఇలాంటివి. సో ఇది కూడా కరెక్టే కాదు. సో ఈ విధంగా చాలా ఉన్నాయండి అతను చేసిన తప్పులు అనేవి. మరి తప్పులు అంటే ఇతను ఎక్కడి వరకు సక్సెస్ అయ్యాడంటే కాల్షియం వరకు అని మీరు చెప్పొచ్చు. ఓకేనా, ఇది కాల్షియం వరకు అని మీరు చెప్పొచ్చు. తర్వాత నుంచి ఇంకా వాడు తను అరేంజ్ చేసినవన్నీ కూడా అక్కడ మిస్ అవుతూనే ఉన్నాయన్నమాట. ఓకేనా. సో అలాగే డాబర్ నీరు ఇవన్నీ కూడా పీరియాడిక్ టేబుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో క్వశ్చన్ పరంగా నేను చెప్తున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లైమ్ వాటర్ టర్న్స్ మిల్కీ వెన్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ పాస్డ్ త్రూ ఇట్. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, లైమ్ వాటర్ అడుగుతున్నాడు. సో లైమ్ వాటర్ టర్న్స్ మిల్కీ పాలల్లాగా తెల్లగా అయిపోతాయి అన్నమాట వెన్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ పాస్డ్ అంటున్నాడు. అది ఏంటని అడుగుతున్నాడు. సింపుల్ అండి, లైమ్ వాటర్ ఎప్పుడైనా సరే మిల్కీగా తయారైంది అంటే కార్బన్ డైఆక్సైడ్ పాస్ అయిందంటే అది ఖచ్చితంగా కాల్షియం కార్బోనేట్. అసలు కాల్షియం కార్బోనేట్ అంటే ఏంటి, అసలు లైమ్ స్టోన్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. మీకు తెలుసా, లైమ్ స్టోన్ అనేది ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. ఓకే. సో అదర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే మీరు యాక్చువల్గా చెప్పాలంటే చాక్ పీస్ అండి, లేదంటే మార్బుల్స్ తయారీలో ఉంటుంది, చాక్ పీస్లో ఉంటుంది కాల్షియం కార్బోనేటు. కాల్షియం కార్బోనేట్కి ఎగ్జాంపుల్ అది, బెస్ట్ ఎగ్జాంపుల్ అది. ఓకేనా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు ఇక్కడ, యాసిడ్ దట్ కంటైన్స్ హైడ్రోజన్ అండ్ అదర్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ ఆక్సిజన్ ఆర్ కాల్డ్ అని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు మనకి, యాసిడ్స్ దట్ కంటైన్ హైడ్రోజన్ అండ్ అదర్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ ఆక్సిజన్ ఆర్ కాల్డ్ అని అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్ ఎక్సెప్ట్ ఆక్సిజన్ మాట. సో ఏదైనా యాసిడ్కి హైడ్రోజన్ ఉండి దాంట్లో ఆక్సిజన్ లేకపోతే దాన్ని హైడ్రాసిడ్స్ అంటారన్నమాట. ఓకేనా. సో ఆక్సిజన్ లేకుండా మనకి ఏంటంటే నాన్ మెటల్స్ మాట. ఇవి మనకి ఏంటంటే యాక్చువల్గా హైడ్రోజన్, హీలియం, కార్బన్, నైట్రోజన్, ఫ్లోరిన్ ఇవన్నీ కూడా నాన్ మెటల్సేనండి. ఓకేనా, ఇవన్నీ కూడా మనకేంటి నాన్ మెటల్సే. మరి హైడ్రాసిడ్స్ అంటే ఎలా ఉంటాయి సార్, వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే చాలా ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్బిఆర్ హైడ్రోబ్రోమైడ్ అంటారు, దీన్ని హెచ్బిఆర్ అంటారు, హైడ్రోబ్రోమైడ్ అంటారు, లేదు అంటే హెచ్సిఎన్ అంటారు. హెచ్సిఎన్ అంటే హైడ్రోజన్ సైనైడ్ అంటారు. ఓకేనా. అలాగే హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటారు, లేదంటే హైడ్రోజన్ క్లోరైడ్ అంటారు. సో ఇలాగా మనకి ఏంటంటే హైడ్రాసిడ్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. చూడండి మీరు ఇందులో మనకి ఆక్సిజన్ ఉండదు. సో ఇలాంటి వాటిని మనం హైడ్రాసిడ్స్ అంటాం అన్నమాట. ఓకేనా. సో మీరు ఎప్పుడైనా ముంచితే మనకి యాసిడ్స్ అంటే మనకి తెలుసు కదా, బ్లూ లిట్మస్ అనేది రెడ్గా మారుతుంది అన్నమాట. రెడ్ ఇండికేట్స్ యాసిడ్స్. ఓకేనా, బ్లూ ఇండికేట్స్ బేస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఓకే. సో 15th క్వశ్చన్. సో ఇక్కడ 15th క్వశ్చన్ చూడండి మీరు. 15th క్వశ్చన్ చూసినట్లయితే సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇన్కరెక్ట్ సెట్ ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములా యూపీఎస్సీ నేమ్ కామన్ నేమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. సో దీనికి ఒక ట్రిక్ చెప్తాను నేను, చూడండి. సో యాక్చువల్గా ఇక్కడ మీరు చూసినట్లయితే కార్బన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. యాక్చువల్గా C4 ఉంటే బ్యూట్ రావాలి. ఓకేనా. C3 ఉంటే ప్రాప్ రావాలి. ఓకేనా, ప్రాప్ రావాలి. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటి, C2 ఉంటే మెత్ రావాలి. అలాగే ఇక్కడ C2కి మళ్ళీ ఎత్తని ఇచ్చాడు, అంటే యాక్చువల్గా ఇది మనకి తప్పు అవుతుందన్నమాట. ఓకేనా. సారీ, C2 అంటే మెత్త కాదు, C2 అంటే ఎత్. సో ఇప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఇక్కడ C2 అంటే ఇక్కడ మెత్ అని ఇచ్చాడు. సో ఆప్షన్ డి అనేది రాంగ్ అవుతుందండి. సో మనకి ఇన్కరెక్ట్ సెలెక్ట్ చేయమన్నాడు కాబట్టి ఇదే అవుతుంది. సో అంటే చూడండి, ఎత్, మెత్, 3 ఉంటే ప్రాప్, 4 ఉంటే బ్యూటు, 5 ఉంటే పెంట్, 6 ఉంటే ఎక్స్, 7 ఉంటే అలాగా 7, 8, 9 ఆక్ట్, నాన్, డెక్, సో ఇలాగ డెస్. సో ఇలాగ మనకి పేర్లు అనేవి ఉంటాయన్నమాట. ఎన్ని కార్బన్స్ ఉంటే అన్ని పేర్లు మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. బట్టి పట్టాల్సిన అవసరం లేదు, కార్బన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని ఆ పదాన్ని చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్
ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేట్ ఇన్ ఏ షెల్ ఇండికేటెడ్ ద ఇందాకలే చెప్పాను కదండి 2n² అని. సో KLMNలోని 2n² ఉంటాయని చెప్పాను కదా ఇందాకలా. ఓకేనా. సో అనేది నెక్స్ట్ an element A forms an oxide with the formula A3O4. వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ ఎలిమెంట్ ఏ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎలిమెంట్ ఏ యొక్క వ్యాలెన్సీ ఎంత అని అడుగుతున్నాడు. సో దీనికి మీరు ఆన్సర్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఏ అనేది ఒక ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది అంట. సో యాక్చువల్గా ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 అండి. సో దాని యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే 2. ఇలాంటివి వ్యాలెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నేను ఎలా చెప్పానంటే యాక్చువల్గా వీడియో కూడా చేశానండి దాని మీద. కావాలంటే ఒకసారి నా ఛానల్లో మీరు వెళ్ళి చూడండి. సో ఆక్సైడ్స్ అనేవి కాంపౌండ్స్ అంటే అవి ఎప్పుడు కూడా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి CO2 చూడండి డైఆక్సైడ్ ఫామ్ అయింది. అలాగే మీరు ఇక్కడ చూడండి ఒకటి లేదా అంతకన్నా, ఇక్కడ H2O చూడండి సింగిల్ ఆక్సిజన్ ఉంది. అలాగే NO2 చూడండి నైట్రోజన్ డైఆక్సైడ్ అంటాం. సో ఇలాగ ఆక్సైడ్స్ అనేవి 2 లేదా అంతకన్నా మనకి ఎక్కువ ఆక్సైడ్స్ని మనకి ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. సో అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఏ అనేది ఒక ఎలిమెంట్ ఉంది, అలాగే O అనేది ఒక ఎలిమెంట్ ఉంది. సో క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేస్తే యాక్చువల్గా మీరు దీన్ని యూజ్ చేసినట్లయితే ఇది వ్యాలెన్సీ ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది. ఇలా క్రిస్ క్రాస్ మెథడ్ మనం చేస్తే ఇది A3O అవుతుంది అన్నమాట. ఓకేనా, A3O అవుతుంది. ఈ విధంగా మనం ఇది చేస్తూ ఉంటారన్నమాట. అయితే వాడు ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ ఏ అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. సో అది 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది ఇంకా డీటెయిల్గా అర్థం అవ్వాలంటే ఒకసారి వెళ్ళి నా వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. డాష్ ఈజ్ ద మోస్ట్ డక్టైల్ మెటల్ అని అడుగుతున్నాడు అండి. సో మోస్ట్ డక్టైల్ మెటల్ ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో అంటే బెస్ట్ వచ్చేసరికి AU అండి. మిగతావి కూడా అవుతాయి, అది అవ్వదని కాదు, మిగతావి కూడా అయితే. AU అంటే ఏంటండి, గోల్డ్, బంగారం బాగా సాగుతుందండి. డక్టైల్ అంటే ఏంటి, వైర్ లెక్కన పొడవుగా సాగాలి, సన్నగా తీగలాగా. అలా బాగా తీగలాగా సాగేది ఏంటంటే మనకి గోల్డ్ అన్నమాట. అయితే మిగతావి కూడా వైర్లాగా వస్తాయి. యాక్చువల్గా ఇందాకలే చెప్పాను 90 మెటల్స్ ఇన్ ద పీరియడ్ టేబుల్ అని చెప్పాను. అంటే ఇప్పుడు ఐరన్ సాగుతుంది, లెడ్ సాగుతుంది, గోల్డ్ సాగుతుంది, కాపర్ సాగుతుంది, సిల్వర్ సాగుతుంది, ఇలా ప్రతిదీ కూడా సాగుతుంది. డక్టైల్ అంటే అదే కదా చెప్పాను నేను, అర్థమైందా. సో అది మాట. ఓకేనా. ఇక్కడ కార్బన్ అసలు నాన్ మెటల్, కార్బన్ అంటే అసలు అది డక్టైలే కాదు అసలు కార్బన్. ఓకేనా. సో అది అన్ని మెటల్స్ యాక్చువల్గా సాలిడ్స్లా ఉంటాయి రూమ్ టెంపరేచర్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ ఒకటే రూమ్ టెంపరేచర్ సాలిడ్లా ఉండదు మాట అది యాక్చువల్గా. ఓకేనా. సో అలాగే మెటల్స్ అనేవి బాగా మెరుస్తాయి, ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ రాంగ్ విత్ రిగార్డెడ్ టు స్ట్రాంగ్ యాసిడ్స్ అని అడుగుతున్నాడు. సో 19th వన్. యాక్చువల్గా ఇక్కడ మీరు చూసినట్లయితే యాసిడ్స్ ఆర్ ఇది రాంగ్ అంటున్నాడు. ఆల్ మినరల్స్ ఆర్ యాసిడ్స్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్స్. ఓకే, రైట్ అండి, ఇది రైట్ ఆన్సర్. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్. ఎస్, ఎప్పుడైనా సరే చూడండి స్ట్రాంగ్ యాసిడ్స్ అని అడిగితే హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ ఇవి చాలా స్ట్రాంగ్ అండి, అది కూడా రైటే. స్ట్రాంగ్ యాసిడ్స్ రియాక్ట్ ర్యాపిడ్లీ విత్ అదర్ సబ్స్టెన్స్ సచ్ యాజ్ మెటల్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్. ఎస్, ఇందాకలే చెప్పాను మీకు మెటల్ కార్బోనేట్స్ కోసం. మెటల్ కార్బోనేట్స్ రియాక్ట్ అయితే CO2 గ్యాస్ని వస్తుందని చెప్పాను కదా నేను. సో అది మాట. నెక్స్ట్, యాసిడ్స్ ఆర్ దోస్ కెమికల్ సబ్స్టెన్స్ దట్ హ్యావ్ సాల్టీ టేస్ట్. లేదండి, సాల్టీ టేస్ట్ ఉండదు యాక్చువల్గా, సోర్ టేస్ట్ ఉంటుంది వాటికి. ఓకేనా, చేదు అంటే పులుపు, వగరగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, యాసిడ్స్ హ్యాస్ సోర్ టేస్ట్ అంటారు. ఓకేనా. సో అది. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ 20th వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ వాజ్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద న్యూలాండ్స్ ఆక్టేవ్. సో న్యూలాండ్స్ ఆక్టేవ్లోని లాస్ట్ ఎలిమెంట్ ఏదని ఇక్కడ మనకి అడుగుతున్నారండి 20th వన్. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే థోరియం అండి. సో మీకు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి న్యూలాండ్ ఆక్టేవ్ పీరియాడిక్ టేబుల్ అని కొట్టండి, మీకు లాస్ట్ ఎలిమెంట్ ఉంటుంది. ఓకేనా, లాస్ట్ ఎలిమెంటు థోరియం ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో అది ఇక్కడతో మనం 20 క్వశ్చన్స్ అయితే మనం కంప్లీట్ చేసామండి. సో 20 ఎలిమెంట్స్ మనం కంప్లీట్ చేసాము. అలాగే సో వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది కూడా. రుబీడియం, బ్రోమైన్, హైడ్రోజన్ ఇవన్నీ వేరండి. ఓకేనా. థోరియం ఈజ్ ద లాస్ట్ ఎలిమెంట్ అని అడిగాడు కాబట్టి న్యూలాండ్ ఆక్టేవ్లోని థోరియం అనేది లాస్ట్ ఎలిమెంట్. నన్ను అడిగితే ఎవరెవరు ఏ పీరియాడిక్ టేబుల్ ఇంట్రొడ్యూస్ చేస్తారో అందులో ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది. ఓకేనా, అది మీకు యూస్ఫుల్ అవుతుందన్నమాట.
ఓకేనా. సో ఇది అండి ఈ వీడియోలో 20 క్వశ్చన్స్. నేను ఎందుకు ఈ క్వశ్చన్స్ని పేస్ట్ చేసుకొని ఇలా చెప్పడం ఎందుకు, అది ఇలా చదువుకొని నేను చెప్పేసాను అనుకోండి, సో మీరు వింటూ ఉండండి, వింటూ ఆ క్వశ్చన్ని చూడండి, ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందో ఇక్కడ నేను చెప్తున్నప్పుడు వినండి. వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడమో లేదంటే అర్థం చేసుకోవడమో ఏదోటి, తినేటప్పుడు వీడియో చూడడమో ఏదోటి చేయండి. సో ఇలా చేస్తూ ఉంటుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ సిరీస్ నచ్చినట్లయితే బాగున్నాయి లేదో చెప్పండి. బాగున్నాయి అంటే ఈ సిరీస్ని కంటిన్యూ చేద్దాం, అలా ఒక 500 క్వశ్చన్లు చెప్పుకుందాం. ఓకేనా. సో ఆ విధంగా మనకి ఇంకా బెస్ట్ అండర్స్టాండింగ్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో ఫిజిక్స్ క్లాసెస్ కానీ, బయాలజీ కానీ, మళ్ళీ లేదంటే కెమిస్ట్రీ ఇంకొక కొన్ని క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.